హలో సార్, నమస్తే. నమస్తే. సార్, డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం. Yes. జనరల్గా మనం చాలా వీడియోస్ టైప్ 2 చేసాం డయాబెటిక్లో. సో టైప్ 1 చేద్దాం. అసలు ఎందుకు వస్తుంది, ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే హోమ్ రెమెడీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్, ఎలా తగ్గించుకోవాలి అనేది. Type 1 diabetes, normally actually people thinks that it is genetic. Okay. ఆహా. అండ్ జెనెటికలీ మనకు వచ్చేస్తుంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అనమాట. ఓకే, ఎందుకంటే చిన్న ఏజ్లో అదే వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఏంటంటే మా డాడీ మమ్మీకి ఉంటే నాకు వచ్చింది. చేయండి. అవును. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో దర్ ఇస్ ఎ బిగ్ సీక్రెట్ రీజన్ బిహైండ్ దట్. అండ్ పబ్లిక్కు ఇది కూడా తెలియాలి యాక్చువల్గా. ఓకే, సో ఇట్ నెవర్ కమ్స్ genetically. It's not like that at all. Actually, whenever there is any sort of viral infection takes place in the human body, అదే టైంలో అక్కడ ఏమవుతుందంటే లైక్ అవర్ మనకు ఆటోఇమ్యూన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా. సో ఆటోఇమ్యూన్ సిస్టమ్ మనకు డౌన్ అయిపోతుంది. ఓకే, సో డ్యూ టు దట్ ఆటోఇమ్యూన్ రియాక్షన్ ఇన్ ద బాడీ, జనరలీ వాట్ హ్యాపెన్స్, వీ బికమ్ డయాబెటిక్. సో ఓన్లీ దానివల్ల అప్పటి నుంచి వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. సో మనం అనుకున్నాం ఏంటంటే నో 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 బికాజ్ మై ఫాదర్ వాజ్ హ్యావింగ్ షుగర్, నాకు కూడా వచ్చింది అని మనం అనుకుంటున్నాం. మై మదర్కు ఉంటే నాకు కూడా వచ్చింది అని అనుకుంటున్నాం. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. ఈవెన్ ఓకే, ఎలా ఒకరికి వచ్చేసిందంటే ఈవెన్ అది కూడా మనం సరిగా చేయాలంటే దెర్ ఆర్ సడన్ న్యాచురల్ థెరపీస్. ఇప్పుడైతే జనరల్ గా ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది డయాబెటిక్ రావడానికి. ఈ వైట్స్, కార్బోహైడ్రేట్స్, మైదాస్ వల్ల అంటున్నారు కదా సార్, నిజమేనా? But not only that, there are certain parameters. Okay, so normally we see the root cause. What is the root cause of the diabetes? So dan patti again we suggest certain diet pattern, and patient condition ela undi, that is also important. And if required, I give certain medicines also. I have some natural medicines that also I give. But akkada entante basic reason for this type 1 diabetes is autoimmune reaction in the body that leads to the diabetes. Okay, so even type 1 diabetes ఒకరికి వచ్చినా సరే కూడా ఇప్పుడు ఉన్న డాక్టర్స్, మన డయాబెటాలజిస్ట్ అందరూ ఉంటారు కదా, దే నెవర్ సజెస్ట్ దట్ యూ గో ఫర్ ఏ ఫాస్టింగ్ ఇన్సులిన్ చెకప్. దే నెవర్ సజెస్ట్ దట్ యూ గో ఫర్ ఏ సి పెప్టైడ్ టెస్ట్. నెవర్ డూ ఇట్. ఓకే, నీకు డయాబెటీస్ టైప్ 1 వచ్చేసింది, యూ స్టార్ట్ ఇన్సులిన్ ఇమీడియట్లీ. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఎందుకు కాదంటే బికాస్ ద రూట్ కాజ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. సో అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ డే బై డే పేషెంట్ విల్ బికమ్ వీక్. ఓకే, వాళ్ళకు ఇంకో మల్టిపుల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతుంది. ఓకే, సో అట్లా కాదు యాక్చువల్గా. సో మనం యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ I'll suggest all the people, definitely we should go for a fasting insulin test. Okay, if your fasting insulin level is very, very high, and first thing we have to control that. That is number one. And number two is C-peptide test. There is another test that is called C-peptides. అంటే జనరల్గా ఏం చేస్తారు అందులో? C-peptide test మనం చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే లైక్ ఇన్సులిన్ సిక్రేషన్ మన బాడీలో ఎంత జరుగుతుందా లేదా, అండ్ వెదర్ ద పేషెంట్ ఈ ఇన్సులిన్ లెవెల్ ఎంత ఉంటే ఆయన మేనేజ్ చేయగలుగుతారా లేదా, అది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సి పెప్టైడ్ టెస్ట్ ద్వారా. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నో డాక్టర్ ఆస్క్ ఫర్ ఆల్ దిస్ టెస్ట్. ఓకే, యూ స్టార్ట్ టేకింగ్ ఇన్సులిన్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 1 month. So they do that. That's not the solution. So we should think of the well-being of the public అని మనం ఆలోచించాలి యాక్చువల్గా. ఒకరు న్యాచురల్గా హెల్తీగా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకు అట్లీస్ట్ కొన్ని సలహా ఇవ్వాలి, కొన్ని విషయం వాళ్ళకు చెప్పాలి, డైట్ ప్యాటర్న్ కనీసం చెప్పాలి. అండ్ ఆల్ దిస్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ద డాక్టర్స్ హ్యాండ్. దట్ ఈస్ మై సజెషన్. Okay, I am not saying that they are highly educated and they are well-up people and they are the specialized doctors in the diabetes. So, but this is one point which I felt very bad, because most of the people who has come with the diabetes type 1, so they were telling, sir, all these things are there, and after using your food pattern, after using your certain therapies and all,
we become normal. Otherwise, it was literally horrible for them. They are unable to manage themselves. Huge weight loss was there after taking the insulin. Okay, and one person is become totally depressed. He said, "Sir, I don't feel to live myself." He's a young chap. He's around 26 years old. And ఆ ఏజ్లో కూడా వాళ్ళకు ఆ టైప్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఓకే, సో అక్కడ ఏంటంటే దెర్ ఆర్ మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డయట్ ప్యాటర్న్, దెర్ ఆర్ మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద లైఫ్ స్టైల్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, 1 hour ఎక్సర్సైజ్ ఇన్ ఎ డే, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్. ఈ 3కు మనం చూసేసామనుకో 100 to 100% వీ క్యాన్ క్యూర్ ద టైప్ 1 డయాబెటీస్ విత్ అ వెరీ వెరీ ఈజీ మెథడ్. అండ్ ఫుడ్ ప్యాటర్న్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. అండ్ టెస్ట్ పరంగా నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే ఈవెన్ దే కెన్ కాల్ టు మై నంబర్, ఈవెన్ దే కెన్ క్లారిఫై దేర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అండ్ దట్ సి పెప్టైడ్ టెస్ట్. ఓకే, ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ ఫాలో అవ్వడానికి. యా, హోమ్ రెమెడీస్ యాక్చువల్లీ ఇఫ్ సపోజ్ దే ఆర్ హ్యాబిచుయేటెడ్ ఇన్ టు ఇన్సులిన్, అండ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇమీడియట్లీ వాళ్ళ అండర్ ద డాక్టర్ సూపర్విజన్ వాళ్ళ ఉంటేనే అప్పుడు మాత్రం బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే సపోజ్ దే ఆర్ ఫాలోయింగ్ మై డయట్ ప్యాటర్న్, దే కెన్ ఫాలో దాట్, బట్ నార్మలీ వీ హ్యావ్ టు సీ సో మెనీ పారామీటర్స్ దేర్. సో అది అన్ని చూసి ఒక పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. బట్ నేను అనడం ఏంటంటే ఒకరికి సపోజ్ టైప్ 1 డయాబెటీస్ ఉంది అనుకోండి, దే హ్యావ్ టు కంప్లీట్లీ స్విచ్ ఆన్ ద డయట్ ప్యాటర్న్ to the completely alkaline diet. If they are coming to alkaline diet, even they don't have to come to my clinic. Even within the span of 3 months, their sugar level will become normal, they will become healthy, they can quit completely, they can quit the insulin injections. అది కూడా చేయొచ్చు. బట్ కంప్లీట్ ఫుల్లీ ఆల్కలైన్ డైట్కు కూడా వచ్చేయాలి. దట్ ఈస్ ద ఓవరాల్లీ ఐ కెన్ సే దట్. అండ్ ఆ పూర్తిగా ఆల్కలైన్ డైట్కి వచ్చిన తర్వాత వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళకు ఈ ఇన్సులిన్ లెవెల్ అన్ని నార్మలైజ్ అవుతుంది అండ్ దే విల్ ఫీల్ బెటర్. హోమ్ రెమెడీస్ ఏం లేవా సార్? అంటే దిస్ ఈస్ ద ఓన్లీ హోమ్ రెమెడీ. ఇది ఫాలో అవ్వచ్చు. If suppose they are taking fully alkaline diet on daily basis, they should not eat anything else apart from that, just for 3 months. So 3 months will give them the permanent solutions. But anta cheyali kada. And okay, people are scared, people are habituated with the processed food, habituated with the junk food, tasty food, all this unte idi koncham kashtam akkada. But aina sari kuda it is possible because many people are living. Okay, and many people are following my diet pattern. So they are absolutely fine now. One person, he has come from Delhi. Okay, and he has seen my video, he came to me and I have given certain diet pattern. He has followed that, and after that what happened, like after 3 months, he is permanently cured. Tarvata again I asked him to go for GTT test. GTT test, that is actually one of the official medical tests annamata. So normally after curing that type 1 diabetes, I generally ask them to go for GTT test. So that will be the final annamata. So even danlo kuda valku normalize అయిపోయింది. Okay, again after that now he is eating jalebi, he is even eating sometimes sweet. Okay, but that doesn't mean that manaku cure అయిందని మనం డైలీ బేసిస్ లో స్వీట్ తినాలని కాదు. But they can eat sometimes. All this. Suppose they are going to a function, they can eat some sort of sweets. Nothing will happen. వాళ్ళకు అగైన్ షుగర్ లెవెల్ పెరగదు. ఈవెన్ స్వీట్ తిన్న తర్వాత మీరు వచ్చి టెస్ట్ చేయండి. యూ జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ విత్ ద గ్లూకోమీటర్. సో మీకు షుగర్ లెవెల్ నార్మల్గానే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయట్ ప్యాటర్న్. ఇఫ్ somebody is following that fully alkaline diet, so they will get cure from the type 1 diabetes also. Yes, right. Thank you.